ఏపీలో సీఎం చంద్రబాబు బిజీ. ఈ రోజు కూడా కేంద్ర మంత్రులతో భేటీలు, రావాల్సిన నిధులు, విభజన హామీలపై విజ్ఞప్తులు. పోలవరం, అమరావతికి నిధులివ్వండి, వెనుకబడిన ప్రాంతాలు, పారిశ్రామిక రంగాన్ని ఆదుకోండి, ప్రధాని మోదీని కోరిన సీఎం చంద్రబాబు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై రేవంత్ సమీక్ష, ఎయిర్పోర్ట్ నుంచి రోడ్, మెట్రో కనెక్టివిటీపై చర్చ, రూట్ మ్యాప్ పై పలు సూచనలు చేసిన సీఎం. రుణమాఫీపై చర్చకు రెడీ, పూర్తిగా జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం, 17,000 కోట్లు కూడా పెద్ద బోగస్ అన్న హరీష్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం, హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారు, వాస్తవాన్ని జీర్ణించుకోలేకే విమర్శలన్న శ్రీధర్ బాబు. రేవంతే బీజేపీలో చేరుతారు, మోదీకి చెప్పింది వాస్తవమా కాదా, సీఎం స్పష్టత ఇవ్వాలన్న కేటీఆర్. టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం, ఫైళ్లు పాక్షికంగా దగ్ధమయ్యాయన్న సివిఎస్ఓ, ఈ ఫైలింగ్ చేసిన డాక్యుమెంట్లుగా గుర్తింపు. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం, అఫిడవిట్ సమర్పించని మాజీ సీఎస్, ఈ వారంలో కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. ప్రభుత్వ ఆదేశాలతో హరీష్ ఆఫీస్ పై దాడి, రుణమాఫీ చేయలేక చిల్లర రాజకీయాలు, బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదన్న జగదీష్ రెడ్డి. అబద్ధాన్ని నిజమంటూ ఎంతకాలం నమ్మిస్తారు, ఫైల్స్ దగ్ధంపై ఆధారాలుంటే కేసులు పెట్టండి, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న అంబటి. ఏ షరతులకైనా ఓకే, కలిసి ఉండటమే ముఖ్యం, రాజకీయాలు, ఆస్తులు అక్కర్లేదన్న వాణి, ఇంత జరిగాక వాణితో కలిసి ఉండలేనంటున్న దువ్వాడ. ఏపీలో 8 మంది ఐఏఎస్ల బదిలీ, కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా విద్యాధరి, అపూర్వ భరత్, ప్రఖర్ జైన్ కు అదనపు బాధ్యతలు. ప్లేస్మెంట్స్ పేరుతో హైదరాబాద్ లో బడా మోసం, 10 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ, మాదాపూర్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. స్కిల్ యూనివర్సిటీపై సీఎస్ హై లెవెల్ మీట్, విధి విధానాలు, కోర్సుల నిర్వహణపై చర్చ, దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయం. తుంగభద్ర 19వ గేట్ కి స్టాప్ లాగ్ ఏర్పాట్లు, 5 ఎలిమెంట్లు అమర్చిన అధికారులు, 30 టీఎంసీల వృధా అరికట్టిన నిపుణులు. భూ రికార్డుల్లో కొన్ని లోపాలను గుర్తించాం, కొన్ని ప్రాంతాల్లో భూ కబ్జాలు జరిగాయి, ఏపీ రెవెన్యూ శాఖ సీఎస్ సిసోడియా కామెంట్స్. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం, గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం, ఆయన తీరు రాజ్యాంగ విరుద్ధమన్న సిద్ధరామయ్య. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఐఎంఏ పిలుపుతో విధుల బహిష్కరణ, భద్రతపై కమిటీ చేస్తామంటూ కేంద్రం హామీ. ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత, కిడ్నీ ఇన్ఫెక్షన్ తో కొన్ని రోజులుగా అనారోగ్యం, చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చికిత్స. మహిళలంటే కొందరికి చిన్న చూపు, మంత్రినైనా వేధింపులు తప్పటం లేదు, కించపరుస్తున్నారంటూ సీతక్క ఆవేదన. 25 ఏళ్ల పాటు మాదే అధికారం, మరో 35 ఏళ్లు బీజేపీని టచ్ చేయలేరు, కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. అమెరికాలో ఆంజనేయుని అభయహస్తం, హ్యూస్టన్ లో 99 అడుగుల హనుమాన్ మహావిగ్రహం, ఈ రోజు ఆవిష్కరించనున్న చినజీయర్ స్వామి.